నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. చాలా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే లైవ్ క్లాసెస్ నేనే తీసుకుంటాను. డైట్ ప్లాన్ ఉంటుంది మీ హెల్త్ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు. రికార్డింగ్స్ ఉంటాయి. సో, మీరెప్పుడైనా మిస్ అయినా చేసుకునేలాగా. అండ్ ఎవ్రీ వీక్ డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్. సో, ఫ్యాట్ లాస్ మీకు ఏ ఏరియాలో ఉన్నా మనం ఫుల్ బాడీ చేయాలన్నమాట. ఎందుకు? మన బాడీయే డిసైడ్ చేసుకుంటది ఎక్కడి నుంచి ఫ్యాట్ తీసేయాలి అని. సో, మనం చేసే మిస్టేక్స్ ఏం చేస్తాము? ఎన్ని మిస్టేక్స్ చేసి లావయ్యామని ఆలోచించం కానీ, వెంటనే తగ్గిపోవాలి. పెళ్లి ఉందని తగ్గాలి, ఈవెంట్ ఉందని తగ్గాలి, బయట వాళ్ళేమనుకుంటారో అని తగ్గుతున్నారు. ఇలా అన్ని రీజన్స్‌కి ఏదేదో రీజన్స్‌కి తగ్గుతున్నారు. నేను అర్థం చేసుకుంటాను. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సఫర్ అయ్యేది ఎవరు? మీ బాడీ మీరే కదా! సో, అందుకని అట్లా ఫ్యాట్ డైట్స్‌లోకెళ్ళడం కానియండి, లేదా వెంటనే తగ్గాలి అని చేయడం అట్లా చేయకండి. స్లోగా మీ బాడీని అలవాటు చేయండి. ఫస్ట్ ఫుడ్ ఎలా ఉండాలి? హెల్తీగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? లైఫ్ లాంగ్ చేయగలిగేలాగా ఉండాలి. ఇది మరీ చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. మన దగ్గరికి చాలా మందొస్తారు. ఇక్కడ, అక్కడ అది మిస్టేక్ చేశాం మేడం, ఇది మిస్టేక్ చేశాం అని అంటారు. లిక్విడ్ డైట్స్ అంటారు. అదంటారు. ఇది అట్లా ఉండవండి. సెపరేట్ డైట్స్ ఉండవు. మనం తినే ఫుడ్డే ఎప్పటినుంచైనా మీ అమ్మమ్మని అడగండి. తనకింకా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు. న్యూట్రిషన్ ఇండస్ట్రీ ఇంకా 50, 60 ఇయర్స్, 70 ఇయర్స్ నుంచి నడుస్తుంది. మరి 5000 ఇయర్స్ నుంచి మనకు ఆయుర్వేద ఉంది కదా! 5000 ఇయర్స్ నుంచి మనం అసలు ఎలా తింటున్నాం? ఎంత తింటారు? ఇప్పుడు జలుబు చేయగానే మనం రసం తీసుకుంటాం. ఎందుకు? వెంటనే రిలాక్సింగ్‌గా ఉంటది. ఎందుకు? పెప్పర్ ఉంటుంది. మిరియాల రసం. మిరియాలు, పసుపు కాంబినేషన్ చాలా మంచిది బాడీకి. సో, వాళ్ళకి తెలుసు. ఎందుకు అని వాళ్ళు రీజన్ చెప్పలేకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. సో, మనకిప్పుడు ఉన్నదాన్నే మనం తీసుకునే ఫుడ్‌ని ఎలా హెల్తీ చేయాలి ఆలోచించండి. ఎక్కువ క్వాంటిటీ రైస్ తినడం అలా చేయకండి. అన్ని హోల్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. రైస్ ఇంక్లూడ్ చేసుకోండి, మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోండి, కీనోా ఇంక్లూడ్ చేసుకోండి. అన్నీ ఉంచండి డైట్‌లో. అప్పుడు బాడీకి కూడా చాలా మంచిది. గట్ హెల్త్‌కి చాలా మంచిది. మనం తీసుకునేంత టెన్షన్ ఉండదండి. డైట్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. మనకి హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే తప్ప అదర్‌వైజ్ చాలా సింపుల్‌గా ఉంటది. హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా దానికి తగ్గట్టు మనం తీసుకుంటే ఫుడ్ చాలా బాగా రికవర్ అవుతాం. ఇంత వేల మందిని చూసి చెప్తున్నాను. వేల మందిని మార్చి చెప్తున్నాను. ప్లీజ్ టెన్షన్ తీసుకోవద్దు. చాలా టెన్షన్ అవుతుంటారు. మస్తు బాధ అనిపిస్తుంది నాకు. చాలా టెన్షన్ అవుతున్నారు ఎందుకు అని. మళ్ళీ కౌన్సిల్ చేసి, వాళ్ళకి మళ్ళీ చేసి అంతా అయిపోయాక మేడం ఇంత ఈజీగా తగ్గుతదని అనుకోలేదు అంటా ఉంటారు. ఒక 3 మంత్స్, 6 మంత్స్ టైమ్ ఇవ్వండి బాడీకి. ఇప్పుడు యోగా చూపిస్తాను. ఫుల్ బాడీ యోగా. సో, అన్నిటికి పనికొచ్చేలా చూపిస్తాను. ఫ్యాట్ లాస్‌కైనా, టోనింగ్‌కైనా, హెల్త్ ప్రాబ్లమ్స్‌కైనా. సో, కరెక్ట్‌గా చేసుకోండి. కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీసుకొని స్లోలీ రైట్ ఒక్కటి సైడ్ వేస్ తీసుకొని త్రికోణాసనంతో స్టార్ట్ చేద్దాము. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ పైకి. మళ్ళీ స్లోలీ సెంటర్ తీసుకొని ఇప్పుడు కాళ్ళు 2 సైడ్ వేస్ ఉంచండి. కొంచెం కేర్‌ఫుల్‌గా కాళ్ళు 2 సైడ్ వేస్ ఉంచేసి స్లోలీ డౌన్. కాళియాసన్ గాడెస్ పోజ్. మళ్ళీ స్లోలీ సెంటర్. మళ్ళీ చాలా స్లోగా డౌన్. మళ్ళీ స్లోలీ అప్. వెరీ స్లోలీ డౌన్. ఇది ఒక 5 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. మళ్ళీ. అండ్ మళ్ళీ స్లోలీ రైట్ ఫార్వర్డ్. నీ పెంచుంటే అవాయిడ్ చేసేసేయండి. లెఫ్ట్ స్ట్రెయిట్ తీసుకొని స్ట్రెచ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అప్. మళ్ళీ స్లోలీ సెంటర్. సేమ్ రిపీట్ చేయండి. మళ్ళీ ఇటు సైడ్ స్లోలీ సైడ్ అప్ అగైన్ సేమ్ సెంటర్. కాళియాసన్ 5 రౌండ్స్. మళ్ళీ సేమ్ త్రికోణాసన్ లెఫ్ట్ సైడ్. ఇది ఒక 2-3 రౌండ్స్ తీసుకొని సరిపోతాయి. ఒక 2 రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని కంఫర్టబుల్ ఉండాలి. గ్యాప్ కూడా మనం జారేటట్టు ఉండకూడదు. సో, అందుకని కంపల్సరీ మ్యాట్ ఇంక్లూడ్ చేసుకోండి. బెడ్ షీట్స్ అలా వేసుకుంటున్నారు. కొంతమందిని చూసాను నేను. మ్యాట్ కంపల్సరీ ఉండాలి. బెడ్ షీట్లు అలా వేసుకోకండి, జారుతాము. మనకు ఆ స్టెబుల్ ఉండాలి. సో, స్లోగా కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని మీకు ఎంత కంఫర్ట్ ఉందో అంతే తీసుకోండి. ఫోర్స్ చేయకుండా కొంచెం చేతులు ఇలా సెంటర్‌లో కాకుండా కొంచెం ఫార్వర్డ్ పెట్టుకోండి. అప్పుడు మనకు కంఫర్టబుల్‌గా ఉంటుంది బాడీ. ఎంత కుదిరితే అంత. ఇప్పుడు స్లోగా స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోగా సెంటర్. ఇప్పుడు కాళ్ళ మధ్యలో స్పేస్ తక్కువ చేసి ఆపోజిట్ వేస్ ప్లేస్ చేసుకొని ఫిస్ట్ ఫామ్ చేసి స్లోగా టు యువర్ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోండి. స్లోలీ టు యువర్ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోండి. పర్ఫెక్ట్. మళ్ళీ స్లోలీ సెంటర్. కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని అండ్ స్లోగా పైనకి రండి. 10-20 రౌండ్స్ తీసుకొని స్లోగా పైనకి వచ్చేసి పైనకి వచ్చిన తర్వాత స్లోగా సెంటర్. ఇప్పుడు 2 చేతులు సైడ్ వేసి తీసుకొని
hands up, slowly. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది 20 రౌండ్స్ రానియండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత కొంచెం సేపు ఇలా ఉన్న ప్లేస్లోనే జస్ట్ జాగ్ తీసుకోండి. జస్ట్ ఉన్న దగ్గరే ఒక ఫ్యూ సెకండ్స్, జస్ట్ ఫర్ ఎ మినిట్ జస్ట్ జాగ్ తీసుకోండి. జాగ్ తీసుకొని స్లోలీ ఆసన ఆఫ్ జాయ్. ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్. నీస్ బెండ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్. 2, 3, 4, ఇలా 5. ఇది 10 to 20 రౌండ్స్ రాని. 10 రౌండ్స్ తీసుకున్నా సరిపోతుంది. స్లోగా సెంటర్ వచ్చేసి ఇప్పుడు నమస్కార్. ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ. మలాసన్. మళ్ళీ చాలా స్లోగా మలాసన్ నుంచి ఫిస్ట్ ఫామ్ చేసుకోండి. ఫిస్ట్ ఫామ్ చేసి స్లోగా లిఫ్ట్ అప్ అండ్ చాలా స్లోగా ఇప్పుడు పామ్స్ ప్లేస్ చేసేసుకొని అండ్ బ్యాక్ టు అధోముఖ. అధోముఖలో కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకొని రైట్. చాలా స్లోగా మలాసన్. ఫస్ట్ బాడీని అర్థం చేసుకోండి, ఎంత చేయగలుగుతున్నారు, ఎంత చేయట్లేరు, బాడీ ఏమంటుంది అన్నీ అర్థం చేసుకొని తీసుకోండి. 1 deep breath in and out. మళ్ళీ స్లోలీ పామ్స్ ఆన్ యూర్ ఫిస్ట్ ఆన్ యూర్ మ్యాట్. ఫిస్ట్ తోటి స్లోగా ఫార్వర్డ్ వెళ్ళండి, వెరీ కేర్ఫుల్. ఇక్కడ స్లోలీ ప్లాంక్ సెట్ చేసుకొని ఇప్పుడు పామ్స్ ఓపెన్. పామ్స్ ఓపెన్, సెంటర్ ప్లాంక్, రిలాక్సింగ్ చైల్డ్. మళ్ళీ సేమ్ స్లోలీ ఫార్వర్డ్ టు ప్లాంక్, బ్యాక్ టు అధోముఖ. అధోముఖ నుంచి స్లోలీ ఒకసారి వెనకాలకు నడవండి, ఒకసారి ఫార్వర్డ్ తీసుకోండి. సో పొట్టకి తగ్గడానికి, ఫుల్ బాడీ టోన్ అవ్వడానికి, స్ట్రెంగ్త్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మళ్ళీ స్లోలీ మలాసన్. 1 deep breath in and out. సేమ్ మళ్ళీ పామ్స్ ఆన్ యూర్ మ్యాట్, బ్యాక్ టు అధోముఖ. సేమ్ ఇది 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. 10 రౌండ్స్ ఓపిక లేనట్టు అనిపిస్తే 5 రౌండ్స్ రిపీట్ చేసుకోండి, సరిపోతుంది. 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ బ్రేక్ ఇచ్చి చిన్న బ్రేక్. 2 deep breaths in and out. 2 రౌండ్స్ తీసుకున్న తర్వాత చేతులు 2 సైడ్ కొంచెం స్లోలీ స్టార్ట్. 1, 2, 3, 4. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన మూమెంట్ ఇప్పుడు ఇలా ఉందా, ఇలా ఉండకూడదు, ఇలా సైడ్కి ఉండాలి, హెడ్ మీద ఉండాలి. ఇది మీరు ఎంత బెండ్ అవ్వగలిగితే అంతే బెండ్ అవ్వాలి, కానీ ఇలా బెండ్ అవ్వకండి. ఇలా ఉండకూడదు, మన బెండ్ ఎప్పుడు ఇలా ఉండాలి, సైడ్ వైస్. ఇదంతా రావాలి మనకి స్ట్రెచ్. స్లోలీ. ఇది 6, 7, 8, 9, 10 అలా 20 రౌండ్స్ రాని. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత లాస్ట్కి జంపింగ్ జాక్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 20 to 30 రౌండ్స్ తీసుకొని అగైన్ జంపింగ్ జాక్స్ తీసుకోగానే కొంచెం బ్రెత్ ఉంటుంది కదా, సో బ్రెత్ వర్క్ తీసుకొని 2 deep breaths. ఇలా జస్ట్ 2 deep breaths తీసుకొని సూర్య నమస్కారాలు 5 to 6 రౌండ్స్ తీసుకోండి. మీరు ఇంకా సార్టెడ్. మనకు ఒక ½ an hour to 40 minutes వర్కౌట్ వచ్చేస్తుంది. యోగా ఆసనాస్ వచ్చేస్తాయి. దీని తర్వాత ప్రాణాయామం తీసుకోండి, కంపల్సరీ ఉండాలి ప్రాణాయామం. అండ్ ఫస్ట్ ఏమో ప్రాణాయామం తీసుకోండి, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. పరిగడుపున ఒకసారి 100% ఎంటీ స్టమక్ మార్నింగ్ ఒకసారి, పడుకునే ముందు తీసుకోండి. సో నిద్ర బాగట్టడానికి, టాక్సిన్స్ ఎలిమినేట్ అయిపోవడానికి, బెటర్ ఫ్లో ఆఫ్ ఆక్సిజన్, అన్ని రకాలుగా టన్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి ప్రాణాయామకి. అది తీసుకోండి. ఎక్సర్సైజ్ మొత్తం అయిపోయాక, మొత్తం యోగా అంతా ఆసనాస్ అంతా అయిపోయాక కాసేపు కూర్చుని రిలాక్స్ అవ్వండి. అయితే శవాసనలో లేదా మెడిటేషన్ అయినా సరే, ప్రాణాయామం అయినా సరే, కాసేపు మాత్రం కంపల్సరీ బ్రెత్ వర్క్ ఉండాలి, రిలాక్స్ అయిపోవాలి బాడీ. ఇవన్నీ పాటించండి, మీరు రిజల్ట్ చూడండి, చాలా చాలా బాగుంటుంది. నమస్తే.